హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కైతే రెడీ అవుతున్నాను. ఫంక్షన్ అంటే చాలు మా ఆడవాళ్ళకి ఏ చీర కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి, ఇదే టెన్షన్‌తో హెడేక్ వచ్చేస్తుంది. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయానండి. ఈ సమ్మర్‌లో పట్టు శారీస్ కట్టుకొని అస్సలు క్యారీ చేయలేము. చెమటలు పట్టేస్తాయి అసలు. సో, నేనైతే లైట్ వెయిట్ శారీ అయితే కట్టుకున్నాను. ఇంక ఈ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ వచ్చి మా కస్టమరే అండి. మన దగ్గర శారీస్ తీసుకొని మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటారు. చాలా ఇయర్స్ నుంచి నాకు చాలా బాగా క్లోజ్ కస్టమర్ అండి. నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు ఇంట్లో వాళ్ళలాగా. సో, నేనైతే ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కి అటెండ్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చి ఫుడ్ అండి. ఫుడ్‌కైతే దిగేసాం కింద ఫ్లోర్‌కి. అండ్ ఐటెమ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఫంక్షన్ అంటే మనకు గుర్తొచ్చేది ఈ ఫుడ్ ఐటెమ్సే. నేనైతే ఎక్కువ ఫుడ్ లవర్ అయితే కాదండి. లైట్‌గా తీసుకుంటాను. అండ్ వాళ్ళొచ్చి వెజ్ బిర్యానీ, గోబీ ఫ్రై, రోటీ పచ్చడి, అరటికాయ ఫ్రై, ఒక గులాబ్ జామున్ అయితే పెట్టారు. సో, ఫస్ట్ అయితే రోటీ, పన్నీర్ కర్రీ కూడా పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ ప్లేట్ లాగిచ్చేసాము. అండ్ సెకండ్ టైము వైట్ రైస్, సాంబార్ వేసుకొచ్చాను. ఇదైతే అస్సలు బాలేదండి. నాకు అసలు నచ్చలేదు, పక్కన పెట్టేశాను. ఈ ఉప్పు మిరకాయ గురించి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చి నేను కర్డ్ అయితే వేసుకున్నానండి. పెరుగు చాలా అంటే చాలా బాగుంది పెరుగు ఫ్రెష్‌గా. సో, ఈ పెరుగులో ఉప్పు మిరపకాయ పెట్టుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. ఈ సమ్మర్‌లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది పెరుగు. అండ్ ఇందులో కూడా నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇది ఎంతమంది తింటారో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం. నా ఫేవరెట్ ఇది. పెరుగన్నంలో ఈ గులాబ్ జామున్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్టు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ టేస్ట్‌కైతే నేను ఫిదా అయిపోతాను. సో, మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇదేదో తాంబూలాలు ఇస్తున్నారంట. వీటికంతా మనం దూరంగా ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి ఐస్ క్రీము, పెసరపప్పు, సగ్గుబియ్యం పాయసం అండి. ఇదైతే సూపర్‌గా ఉంది టేస్టు. మనమైతే ఐస్ క్రీమ్ అస్సలు టచ్ చేయము. ఏదైనా ట్రెడిషనల్ ఫుడ్డే. నాకు చాలా ఇష్టము సగ్గుబియ్యం, పెసరపప్పు పాయసము. సో, ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక డైరెక్ట్‌గా షాప్‌కెళ్ళిపోవాలి. బ్లౌజెస్ అయితే ఉన్నాయండి స్టిచ్చింగ్‌కి. ఓకే. బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.